ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెంలో జరిగిన రాము మర్డర్ మిస్టరీ ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కాలనీలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గత నెల 24న ఉదయం ఇద్దరు వ్యక్తులు 2 బైకుల మీద వచ్చి రాము ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరిగిన దృశ్యాలను పోలీసులు గుర్తించారు. అదే రోజు సాయంత్రం రాము భార్య రమ్య తన ఇంటి ముందున్న బైక్ కవర్లో నుంచి ఏదో వస్తువు తీసుకుని ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు గమనించారు. అయితే ఘటనా స్థలిలో పోలీసులకు ఎలాంటి ఆయుధాలు దొరకలేదు. కానీ రాము మృతదేహంపై బలమైన ఆయుధంతో కొట్టిన గాయాలున్నాయి. దీంతో పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఖమ్మం మామిళ్లగూడెంలో జరిగిన రాము మర్డర్ మిస్టరీ ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కాలనీలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గత నెల 24 ఉదయం ఇద్దరు వ్యక్తులు 2 బైకుల మీద వచ్చి రాము ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరిగిన దృశ్యాలను గుర్తించారు పోలీసులు. అదే రోజు సాయంత్రం రాము భార్య రమ్య తన ఇంటి ముందున్న బైక్ కవర్ నుంచి ఏదో వస్తువు తీసుకుని ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలను గమనించారు. అయితే ఘటనా స్థలిలో పోలీసులకు ఎలాంటి ఆయుధాలు దొరకలేదు. కానీ రాము మృతదేహంపై బలమైన ఆయుధంతో కొట్టిన గాయాలున్నాయి. దీంతో పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.